నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు గారు పోలింగ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్కి పార్టీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. సో ఆయన ఎంటర్ అవడంతోనే పార్టీ నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అనేటువంటి నినాదాలతో మారుమోగిపోయింది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో చంద్రబాబు గారు పోలింగ్ అయిన తర్వాత మొదటిసారి పార్టీ కార్యాలయానికి వెళ్ళారు మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్కి. సో అక్కడ పార్టీ నేతలందరూ క్యాడర్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు, ఘన స్వాగతం పలికారు ఆయనకి. అంతేకాకుండా సీఎం సీఎం అని చెప్పేసి ఇక్కడ అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా అంతే సేమ్ అలాగే నినాదాలు పలికారు. సీఎం సీఎం అని ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. సో అంటే ముందే వాళ్ళందరూ కూడా అంటే కూటమే అధికారంలోకి రాబోతుంది ధీమాతో ఉన్నారు. అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఉత్సాహానికి, వాళ్ళ ఆనందానికి కారణాలు లేకపోలేదు. ఏంటి అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో వస్తున్న దాన్ని బట్టి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్రాలో కూటమే వస్తుందని చెప్తున్నారు. లోకల్ వాళ్ళు కూడా ఇప్పుడు కేకే సర్వే అని వచ్చింది. అది కొంచెం నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడా అది ఒక రకంగా ఒక బూస్టు. లేదు అంటే నాలాంటి వాళ్ళు ఇంకొంతమందో ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తోటి, రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఆలోచించింది ఏంటి అంటే అధికారం కూటమిదే. 95 నుంచి 110 వరకు ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట వస్తారు. అధికారం మట్టుకు వీళ్ళదే. ఒకవేళ కేకే సర్వే ఏ ఏ పద్ధతుల్లో చేశారు, ఎలా చేశారు అనే దాన్ని బట్టి కనుక ఆలోచిస్తే కనుక, అతను చెప్తున్న రీజన్స్ను కూడా కన్సిడర్ చేస్తే 160 కాకపోయినా కనీసం 150 అయితే గ్యారంటీ అనేటట్లుంది. అవును, అంటే కేకే సర్వే కాకుండా అంటే రైస్ సర్వీస్ అని కానీ ఇంకా ఇండియన్ పోల్ సర్వీస్ ఇవన్నీ కూడా మాక్సిమం 120 దగ్గర కూటమికైనా చూపిస్తుంది. అయ్యేసరికి ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు పాత రోజుల్లో అంటే తెలుగుదేశం పార్టీ పుట్టి 40 ఏళ్ళైన ఈ కాలంలో ఎన్నో గెలుపులు, ఎన్నో ఓటములు చూసినప్పటికీ కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలుగుదేశం సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం శ్రేణులన్నిటినీ వైసీపీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పందాలో ఎంత ఉక్కుపాదం మోపింది మనందరికీ తెలుసు. ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడానికి లేదు, ఒక యూట్యూబ్లో వాట్సాప్లో వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి లేదు, చేయటానికి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెట్ట కూడా కుయ్యటానికి వీల్లేదు అన్నంత రేంజ్లో వాళ్ళు నిర్బంధాన్ని కొనసాగించారు. ఓ పక్కన మనుషుల్ని చంపేస్తే దిక్కు దివాణం లేదు. ఇప్పుడు ఎంపీ ఒక అతను డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు, పైగా దళితుడు. అలాగే ఇంకొక దళితుడైన డాక్టర్ సుధాకర్ని మాస్కులు అడిగిన పాపానికి అతన్ని పిచ్చోడిని చేసి రోడ్డు పైన పెడరెక్కలు విరిచి కట్టి, అంటే ఒక రకంగా ఒక హత్యానేరం మోపబడిన వాడిని కూడా ఆ విధంగా పోలీసులు చేయటానికి చట్టం ఒప్పుకోదు. అలాంటిది ఒక డాక్టర్కి ఆ విధమైన దుస్థితి పట్టింది అంటే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీ యొక్క గొప్పతనం కిందనే చెప్పుకోవచ్చు. మరి వాలంటీర్ వ్యవస్థను ఎట్లా దుర్వినియోగం చేసింది, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు అసలు ఈ టైం సరిపోదు, స్టూడియో టైం సరిపోదు. అన్నిటినీ మించి అండ్ పోలింగ్ రోజు కూడా చూసాం కదా ఏ రకంగా దాడులు చేశారు. ఈవీఎంలు పగలగొట్టడం, ఆ ఈవీఎంలు పగలగొట్టిన దానికి ఒకరొచ్చేమో అందులో పాము ఉంది అందుకే పగలగొట్టారు అని ఒకళ్ళు సమర్థించటం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. ఇట్లా రకరకాలుగా అది అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే కూడా ఎలా జరిగిందో మనం చూసాము.
పోలీస్ బాసులను చేతిలో పెట్టుకోవడం, సిఎస్ని చేతిలో పెట్టుకోవడం, ఇలా అధికార దుర్వినియోగాన్ని ఎంత చెయ్యొచ్చో అంత ఒక పరాకాష్ఠకు తీసుకెళ్ళిన వ్యవహారం. వీటన్నిటి మధ్యలో కూడా ఇవాళ వస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్ విషయం ఏదైతే వస్తున్న సమాచారం ఒక రకంగా వాళ్ళకి నెత్తి మీద పాలు పోసినంత ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ఆ సంతోషంలో ఉన్నారు. ఆ సంతోషంలో ఉంటే ఇప్పుడు అమెరికా వెళ్ళి వస్తూ ఇక్కడ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగినప్పుడు ఆయనకి లభించిన స్వాగత సత్కారం కావచ్చు, ఆ హడావుడి కావచ్చు, ఆ కోలాహలం కావచ్చు, టీవీల్లో చూసే ఉంటారు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా, అలాగే కార్యకర్తలు కూడా చూసే ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడేంటి ఇక్కడ మేము కూడా చేయగలం అని ఒక రకమైన జోష్ని చూపిస్తే చంద్రబాబు నాయుడు సహజంగా ఆయన చమత్కరించడం కూడా జరిగింది. రేపు కదా మనం చేసుకోవాల్సిందే, రేపటిదాకా ఉత్సాహాన్ని ఆపుకోండి అని. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక రకంగా రాజమౌళి సినిమాలో లాగా మాయిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుందా అనేదానికి ఇవాళ పార్టీ ఆఫీస్లో కోలాహలం అద్దం పడుతుందని చెప్పొచ్చు. రేపు ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ప్రజలు ఎలా తీసుకుంటారు దీన్ని అనే దానికి ఇది అడ్డం పడుతుంది. మరి రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరాన్ని ఆపు చేయటం కావచ్చు, అలాగే 3 రాజధానులు అనే పేరుతోటి అమరావతి లేకుండా చేయడం, అమరావతి రాజధానిని ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇవాళ మీరు చెప్పండి, ఏదో చెప్పలేం. ఏది అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అమరావతి అని చెప్పాలా వద్దా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఇంక ఇప్పటి నుంచి హైదరాబాద్ అని చెప్పలేము, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఉమ్మడి ఒప్పందాల ప్రకారం టైం అయిపోయింది, 10 years 2తో అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులకి చాలినట్లు ఉపాధి లేకపోవటం వల్ల వీళ్ళు ఇచ్చే పెన్షన్లు అరకొర పెన్షన్లతోటి ముసలివాళ్ళు బతకటానికే కష్టమైపోయిన రోజుల్లో ఉపాధి లేదు కాబట్టి పొట్ట చేత పట్టుకొని గ్యాస్ కనెక్షన్లు మార్పించుకుని 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు మారినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ 5 ఏళ్లలో. మరి మారితే 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు అంటే 5 లక్షల కుటుంబాలు. 5 లక్షల కుటుంబాలంటే పిల్ల పెద్ద పీచు అంతా కలిపి ఒక 20 లక్షలు. 20 లక్షల మంది ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్ళడము అంటే ఇది మామూలైన విషయమేనా? మరి పట్టిసీమని చాలా పట్టుదలతోటి అనుకున్న సమయానికంటే ముందు జరిగింది పోయినసారి ప్రభుత్వంలో. ఆ ఘనత చంద్రబాబు నాయుడు అనుకోండి, లేకపోతే ఇంజనీర్లది అనుకోండి, ఎవరిదన్నా అనుకోండి, అదైతే జరిగింది. జరిగితే దాని ద్వారా కొన్ని ప్రాంతాలకి నీరు వచ్చి 2 పంటలు వేసుకున్నారు. అయితే దాని మరమ్మతులు కూడా చేయని దౌర్భాగ్యం ఈ గత 5 సంవత్సరాల్లో జరిగేసరికి ఆఖరి సంవత్సరంకి వచ్చేసరికి మొత్తం మొరాయించేసినాయి. మొరాయించేసరికి నీళ్ళు ఇవ్వలేకపోయారు. నీళ్ళు ఇవ్వలేకపోతే 2వ పంట వేసుకోలేదు. ఒక 2వ పంట వేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో రైతుకు తెలుస్తుంది. మీకు నాకు తెలియకపోవచ్చు, ఏదైనా అనుభవించిన వాళ్ళకే బాగా తెలుస్తుంది, రైతుకు తెలుస్తుంది. మరి రైతు కడుపు కొట్టావు. అలాగే ఇప్పుడు బియ్యం ధర పెరగటానికి పరోక్షంగా ఇది ఒక కారణం. అంటే నువ్వు అందరి నోట్లో గడ్డ వేసే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం చేసింది 5 సంవత్సరాల వికృత పాలన. ఈ పాలనకి చర్మగీతం పాడాలి అని చెప్పి కొత్త ఓటర్ని చేర్పించటమా, వైసీపీ చేర్పించిన దొంగ ఓట్లని క్యాన్సిల్ చేయమని అడగటమా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2 కార్యక్రమాలని కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా చేశారు. కొత్త ఓటర్లను చేర్పించారు. వీళ్ళు చేర్పించినా, వైసీపీ పార్టీ వాళ్ళు చేర్పించినా, ఎవరు చేర్పించినా 10 లక్షల కొత్త ఓటర్లు వచ్చారు. అవును, ఎందుకంటే పర్సంటేజ్ కూడా మనం చూసాం. పోలింగ్ 10 లక్షల ఓటర్లు వచ్చారు. ఈ కొత్త ఓటర్లు 10 లక్షల మంది వచ్చారు. వీళ్ళల్లో తెలుగుదేశం వాళ్ళు చేసిన క్యాంపెయిన్ ఏంటంటే మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంటే అది ఒక రకంగా అవగాహన కార్యక్రమం. మీరు ఓటుని ఎన్రోల్ అవ్వండి, సిబిఎన్కి ఓటు వేయండి, ఆ క్యాప్షన్ తోటి చేశారు. అయితే ఇవన్నీ కూడా ఒక రకంగా ఓటింగ్ శాతం పెరగటానికి అవకాశం వచ్చింది. మళ్ళీ పైగా ఈ ఎగ్జిట్ పోల్ సంగతి పక్కన పెట్టి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఓటర్లు, ఒక రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా 10,000 మంది వచ్చారు అని చెప్పి అంచనా. మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఇట్లా గుజరాత్ నుంచి ఇలా ఓటర్లు వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే ఏమనిపించింది అంటే, ఇంత కోలాహలం, అసలు రెండో సంక్రాంతి వచ్చిందా, ఒకే సంవత్సరంలో 2 సంక్రాంతులు వచ్చినాయా అన్నట్లు ఇవన్నీ చూసేసరికి వీళ్ళందరికీ ఒక రకమైన ఉత్సాహం వచ్చింది. ఏమైనా సరే గెలిచేది మనమే, సర్వేలు చెప్పేది అదే, మన అంచనా కూడా అదే అనే ఉద్దేశంతో ఈ కార్యకర్తలు ఇంత కోలాహలం పడడానికి అదొక కారణం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 24 గంటలు ఆగండి, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పటం కూడా ఆ చమత్కారం. ఎందుకంటే ఆయన చాలా ధీమాతో ఉన్నారు, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అని. సో అదే దాన్ని ఇటు పార్టీ క్యాడర్లోని వాళ్ళల్లో కూడా నింపినట్టే తెలుస్తుంది. సో చూద్దామండి, కొద్ది గంటలే సమయం ఉంది ఉత్కంఠని నివృత్తి చేసుకోవడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.